హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ పేరిట నకిలీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్లో నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సైబర్ కేటుగాళ్లు అదనుగా తీసుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటున్న ఏసీపీ శివమారుతితో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీ అదే ఫ్యూచర్ సిటీ అనేది అదే నినాదంతో ప్రస్తుతం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేయాలని ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఇదే అనువుగా భావించిన సైబర్ నేరస్తులంతా కూడా నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఇది ఆఫర్లు అయితే ఇస్తూ ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతున్నారు. సార్, ఏ విధంగా చూడొచ్చు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్యూచర్ సిటీ, అందులో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులకు సంబంధించి నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎలా చూడొచ్చు? ఈ ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రోగ్రామ్ తీసుకుంటున్నప్పుడు, కొత్త ప్రోగ్రామ్ టేకప్ చేసినప్పుడు దాంట్లో నకిలీ వెబ్సైట్స్ పుట్టుకొస్తాయి. తర్వాత ఈ నిందితులు ఎవరైతే ఉంటారో నేరస్తులు దాన్ని అదనుగా తీసుకొని ప్రజలను మోసం చేయడానికి తయారవుతారనమాట. మనం ఇంతవరకు చాలా సందర్భాల్లో చూసాం. మనం దీంట్లో కూడా అలాంటి అవకాశాలు లేకపోలేదు, ఉంటాయి కూడా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అంటే దీంట్లో జాబ్స్ అవసరం ఉన్నాయని చెప్పి ఏదన్నా వెబ్సైట్లో ఆన్లైన్లో కానీ ఆఫర్లు రావడం, దానికి మన వాళ్ళు రెస్పాండ్ అయితే ఒక పర్సన్ కాంటాక్ట్లోకి వస్తాడు. త్రూ మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ, అంటే ఫోన్లో ముఖ్యంగా వాట్సాప్ ద్వారానే వస్తారు. రెగ్యులర్ కాల్ అయితే రారు వాళ్ళు. వీళ్ళు దాంట్లో వచ్చి ఆఫర్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వాళ్ళు కొన్ని ఫామ్స్ కూడా ఇవ్వచ్చు, మీకు ఫిలప్ చేయమని అంటారు, మీ యొక్క పర్టికులర్స్ మొత్తం ఇవ్వమని అంటారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని, ఫీజు కట్టమంటారు. తర్వాత ఓటీపీ ఫ్రాడ్ అనమాట. దాంట్లో మీకు డబ్బులు కట్టవలసి ఉంటుందని చెప్పి రకరకాల పేర్లతోనే మీరు డబ్బులు లాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆన్లైన్లో కానీ ఇలాంటి జాబ్ ఆఫర్స్, మీరు చెప్పిన ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన జాబ్ ఆఫర్స్ వచ్చాయంటే ఇమీడియట్గా మాత్రం మీరు రెస్పాండ్ కాకండి. అది క్రాస్ చెక్ చేసుకోండి. నకిలీ వెబ్సైట్, ఒరిజినల్ వెబ్సైట్ గుర్తించడం అనేది కొద్ది కష్టంతో కూడుకున్న పని. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, తేడా అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని అందరూ గుర్తించకపోవడం వల్లనే మోసపోతున్నారు. దాంట్లో యుఆర్ఎల్ ఉంటుంది కంపల్సరీ, ఒక దానికి వెబ్సైట్కి సంబంధించిన యుఆర్ఎల్ ఉంటుంది. ఆ యుఆర్ఎల్లో స్టార్టింగ్ నుంచి వచ్చే యుఆర్ఎల్ ఉంటుంది చూడండి. యుఆర్ఎల్ నా దగ్గర నుంచి మొదలైన తర్వాత /హైఫను ఇదంతా కూడా కరెక్ట్ ఉండాలన్నమాట. ఆ కరెక్ట్ ఎలా ఉండాలనేది కూడా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇన్కరెక్ట్గా ఉందంటే మాత్రం అది మోసంతో కూడిందని తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు అది సైట్ లేదా వెబ్సైట్ అనేది ఒరిజినలా కాదని తెలుసుకోవాలంటే యుఆర్ఎల్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. నకిలీ వెబ్సైట్ని తప్పనిసరిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాధితులు మోసపోయినా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకుంటే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించవచ్చని ఏసీపీ శివమారుతి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో అమరేందర్ రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.